పెట్టు అట్లే పోలీసులకు మామూలు ఫోన్ బ్లాక్ అయి చూస్తా. ఇంకా అంటే ఏం టితానా కొట్టింది ఇంతగానో మేము కట్టేస్తాం మిమ్మల్ని చంపినా కానీ మీకు దిక్కులేదా మీకు బతుకదనం ఉండకోకుండా బతుకదనం లగ్గకుండా మీకు వెళ్ళాలని రోడ్ల మీద వండబెట్టి తెచ్చుకుంటారా? కడుపులో ఇష్టం ఉన్నట్లు కుదిరు సార్. మేము కుక్కలు దొరుకుటలేము రా. వాళ్ళకు వీళ్ళకు మామూలు ఇచ్చుకొని మా కష్టం మేము పడుతున్నాము. మీకెందుకు రా? మా బండ్ల పనికి మీ అమ్మ మిండేందా? మీ తాత జాగిరా? మీ పొలంలోకి వెళ్ళి వస్తున్నామా? మేము వీళ్ళ కాళ్ళు మొక్కి మేము ఇసుక నడుపుకుంటున్నాము. మీ గుద్దలో దమ్ముంటే 4 బండ్లు తెచ్చి నడుపుకుంటారా అని అంటారు సార్. అంటే వాళ్ళకు వీళ్ళకి మామూలు అంటానంటే ఎవరికి ఇస్తున్నట్లున్నారు? అది క్లారిటీ అయితే ఇవ్వలేదు సార్. వీళ్ళకి మామూలు ఇస్తున్నాము అని అన్నారు. అని ఇంకా ఎవరన్నారు అట్లా? కొన్నింటి అదే అన్నాడు, శివలింగం అన్నాడు సార్. మామూలు ఇచ్చి నడుపుతున్నామని చెప్పిండ్రా? ఇప్పుడు మిమ్మల్ని అంతగానో కొడుతుంటే మరి 100 ఏళ్ళకైనా కాల్ చేసి కదా. మా ఫోన్ వాళ్ళు తీసుకున్నారు కదా సార్. నా ఫోన్ ఏమో డిస్ప్లేనే పోయింది. వాళ్ళు కొట్టుకానికి ఇదంతా ఒకటి ఉన్నది, అది తీసుకొని దాపెట్టుకున్నారు. అది బతిలాడంగా ఇంకా నువ్వు వీడియో డిలీట్ చేయకపోతే స్తంభానికి వేసి 3వ కోటింగ్ ఇస్తాము. లాగ్ తీసి దీన్ని ఫస్ట్ లాగ్ తీసి వీడియోలు మొత్తం తీసేయి, లేకపోతే నువ్వు ఏం పొట్టు కొట్టి చంపినా నీకు దిక్కులేదని చెప్పిండు. అప్పుడు వీడు లాగ్ తీసి మొత్తం అవి వాళ్ళకి ఇస్తే మేము డిలీట్ చేస్తాం, మాకు వస్తుంది అవన్నీ అని చెప్పి డిలీట్ చేసాం సార్. పేరు కావాలి శ్రీనివాసు, నౌపేట మండల్, జడ్చర్ల నియోజకవర్గం సార్ మాది. అయితే ఇసుక నింపుతున్నారు సార్. ఇసుక నింపుతుంటే మేము టిప్పరు ఆపినాము. మాకు వాటర్ లెవెల్ తగ్గిపోతుంది అని చెప్పి ఇసుక టిప్పర్ ఆపినాము సార్. ఆపితే వాళ్ళు వచ్చి మమ్మల్ని గుంతలు దొబ్బి విచ్చలవిడిగా కొడితే మమ్మల్ని కొట్టి టిప్పరు 2-3 పట్టుకొని టిప్పర్ తీసుకొని దెంకెళ్ళారు. దాన్ని బట్టి మేము కొద్దిగా ముందరికి వెళ్ళిపోయినాక వాళ్ళ శివార్లో పోయినాక కొన్నింటి అదే వాళ్ళ కొడుకు, వాళ్ళ ఈ శివలింగం అనే అతను, ఇంకా వీళ్ళందరూ చాలామంది వాళ్ళు ఫ్రెండ్స్, మొత్తం నాకైతే తెలియదు సార్. వాళ్ళ ఫ్రెండ్స్ దాదాపు ఇంచుమించు 25 మంది 30 మంది దాకా ఉంటారు. మేము ఆడికి పోయినందుకు నన్ను కట్టె తీసుకొని కొన్నింటి అదే కొడితే 3 కుట్లు అన్నాయి సార్. నాకు 3 కుట్లు అన్నాయి. ఇంకా విడిగా కొడుతున్నారు. అంటే ఒకడు పట్టుకున్నాడు, 4 కొడుతున్నారు సార్. నన్ను రక్తం వస్తుంది. రక్తం వస్తే ఏం చేస్తారు? పైన బకెట్తో వాటర్ పోస్తున్నారు. వాటర్ పోసి కొడుతున్నారు సార్. ఏమంటున్నాడు? ఇంకా మీకు ఈ 2 కోటింగ్లు అయినా ఇంకో కోటింగ్ అవుతుంది సార్, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మన పోలీస్ వాళ్ళకు వచ్చిండ్రు. ఆడికి 2 వస్తే మీరు వెళ్ళిపోండి, వీళ్ళకి ఇంకో కోటింగ్ ఇచ్చేది ఉంది. మళ్ళీ రెండు మా ఫోన్లు 2 ఫోన్లు గుంజుకున్నారు వాళ్ళే. ఎవరు? వీళ్ళు కొన్నింటి అదేళ్ళు ఆ పిల్లలు మొత్తం కలిసి 2 ఫోన్లు తీసుకున్నారు మావి. ఇంకా చెప్పులు ఊసిపోయినా మమ్మల్ని తిప్పులాడి పొలం లేచి ఇష్టం ఉన్నట్టు కొట్టింది సార్ మమ్మల్ని అయితే. అంటే పోలీసు వాళ్ళు వచ్చినా కూడా కొట్టిండ్రా? పోలీసు వాళ్ళు కొట్టలేదు, పోలీసు వాళ్ళు రాకముందు కొట్టిండ్రు. ఇక అంతకుముందే ఎవరికన్నా ఫోన్ చేస్తారని చెప్పి ఫోన్ 2 తీసేసుకున్నారు మా దగ్గర. ఫోన్లు తీసుకున్నారు. వాడు నా నెత్తిలోకి బ్లడ్ పోతుంటే బకెట్తో తెచ్చి వాటర్ పోసి కడుగుతున్నారు. కడుక్కోరా, లంజాలకు కడుక్కో అని చెప్పి ఒకడేమో ముందర నేను కడుక్కుంటుంటే ఒకడేమో మళ్ళీ వెనక వచ్చి తంతున్నాడు సార్. మీ టిప్పర్ ఆపినందుకు మాకు తప్పైంది, మీ జోలికి రాము, మీ పేరుకు రాము అని అన్నాం సార్ మేము. అంటే లేదు, మీరు మొడ దగ్గరికి వచ్చిన రైడ్కి అంటే లేదు, అవన్నీ ఏం లేదు సార్ అన్న, మేము వచ్చినాము, తప్పైంది, వెళ్ళిపోతాము అని. అంటే మరి ఓన్సులు ఎవరు చిక్కితే ఇడిచిపెడతాము అని అంటారు సార్. ఎవరు? పర్మనెంట్ శివలింగం. కారు గ్రామం, నౌపేట మండల్, జడ్చర్ల నియోజకవర్గం. ఉసుక టిప్పర్ లోడ్ అవుతుంది సార్. ఉసుక టిప్పర్ లోడ్ అవుతుంటే పోయి నా ఫోన్ తీసుకొని నెంబర్ ప్లేటు జేసీబీ నింపేది మొత్తం వీడియో తీసుకున్నాక మా ఇద్దరం పోయినాం.
ఇద్దరం పోతే వాళ్ళని ఇద్దరిని కాళ్ళు నొక్కిరు. కాళ్ళు నొక్కి ఆయన కొట్టిరు, నన్ను కొట్టిరు. కొట్టిన తర్వాత టిప్పర్ మనం పట్టుకుంటే టిప్పర్ అట్లే పోయినాం. పోయినాక వాళ్ళ శ్రీరాంచి పోయినాక ఆడ పట్టుకొని గింతలం కట్టెలు తీసుకొని నువ్వు ఆయన నితివల్ల కొట్టిరు. ఇంతితలం వాతలు కొట్టిరు కదా సార్. కొట్టి మమ్మల్ని మా బైక్ తాళం ఫోన్లో మొత్తం ఫోటో డిలీట్ చేస్తారా, లేకపోతే కూలకు దొంగతనం వచ్చిన లంచోడుగా మీ పిల్లల్ని ఏమంటున్నా వండబెట్టి బతకాలరా మీరు? ఉసుకటి రారా లంచోడులారా అని జాడి తాను సార్. మొత్తము ఎంత ఒక్కరు కాదు తిరగారు 20 మంది. నువ్వు ఎంత 4 గంటలు ఆనే ఒకబెట్టారు. 4 గంటలు ఆనే ఒకబెట్టు సార్ వాళ్ళ షెడ్ కాడ కొనిండా ఏడ్చిన కాలు ముక్కున్నా రక్తం చూసారు. రక్తం ఎవరి షెడ్ కాడ కూర్చోబెట్టారు కొనిండే షెడ్ కాడనే. మళ్ళీ శివ అంటాడు, నువ్వేం చెప్పుకుంటే చెప్పుకోపోరా నువ్వు అంటాడు. అంత బలపాస్తారు వాళ్ళు టిప్పర్లు నట్టేలకు. మేము ఆయన పైలి మాడు పోయినాం. మేము ఆయన ఇప్పుడు ఆయన పిచ్చబెత్తుకొని బతికినాను. నన్ను ఎవరేం చేయరు అంటే చేసాక చూపిస్తాము. నీకు టిప్పర్లంత మాత్రం నువ్వు అంత రెచ్చిపోతాను. మేము వాళ్ళకు మామూలు ఇచ్చినాం. సార్ అట్లే ఊళ్ళో చూపిస్తావా? మట్టి డంపింగ్ అట్లే ఉండదు. మామూలు ఎవరికి ఇచ్చారన్న? మామూలు అందరికి ఇచ్చారంట. అందరికి ఇచ్చి నడుపుతున్నారంట. డ్యామ్లో పోతున్నాయి బండ్లు, ఇడిగేం కాదు. ఉదయనప్పుడు డ్యామ్లో పోతున్నాయి. ఎవరన్నారు మామూలు కట్టినామని? వాళ్ళే టిప్పర్లే కొనిండే అంటున్నాడు. నాదరి మీ అమ్మలను తెంగించుకోవాలరా, మీ పిల్లలను తెంగించుకోవాలరా? సిగ్గుషన్ లేరా భోజనం లంచేవాడుగా నా టైర్ వేలే బాబు అని మాట్లాడుతున్నాడు. కాళ్ళు విన మోగిన నాదరి నిడిచిపెట్టి అంటే ఏమైనా ఉట్టుకమ్మా, ఏమైనా జాడితానుకమ్మా, ఇగో ఏమైనా జాడితానుకమ్మా ఇంతగానమ్మా పాయింట్ ఇప్పుడు ఇంకా పరిచయం అవుతారు. ఇక నాదరి పురుషాలకి తాగితే జిల్లు మన పానం. ఇగో సార్ ఇగో ఎట్లా వాడి మొత్తం లేపలేదు. ఇంతగానే కొడతారా? ఇవేం మరకలేం కాదు, రక్తం మరకలా ఏవి బనేను గుద్దిరు సార్. ఇడ మొత్తం గుద్దిరు. ఇది గుత్తే తుడుచుకున్న కొద్దిగా ఇది గింత రక్తం వచ్చింది. నీళ్ళు పోసిరు 2 బకెట్లు ఇచ్చి. ఎందుకు వాటర్ ఎందుకు వచ్చిండ్రు అట్లా? ఎందుకు మరి స్టేషన్కి వస్తే మరి గవర్నమెంట్ ఇట్లా ఇయ్యదని. నా పేరు ఉట్ల శివకుమార్ సార్.